రే నాయన, గెలవక ముందు నువ్వేమన్నావు? యువతకి ఉపాధి అన్నావు, అక్క చెల్లెమ్మకి కష్టం వస్తే నిలబడతా అన్నావు, తప్పు చేస్తే ప్రశ్నిస్తా అన్నావు, అక్రమ మైనింగ్ అంతు చూస్తా అన్నావు, శాండ్ మాఫియా లేకుండా చేస్తా అన్నావు, లిక్కర్ మాఫియా అనే మాటే వినిపించకుండా చేస్తా అన్నావు, రౌడీల్ని ఏరి పారేస్తానన్నావు, పవన్ కళ్యాణ్ తప్పు చేసిన తల తీసే చట్టం తెస్తానన్నావు. ఇప్పుడేమంటున్నావు అంటే తెలుగు భాష అమ్మ, హిందీ భాష పెద్దమ్మ, తమిళనాడుకు పోయి మురుగన్ ఆయనకి నా పైన ఉన్న అపారమైన భక్తి, కేరళకు పోతున్నావు, కర్ణాటక పోతున్నావు, మహారాష్ట్రకు పోతున్నావు, ఛత్రపతి శివాజీ అంటున్నావు, తిరుపతికి వస్తున్నావు, అపాలజెటిక్ సనాతని హిందూ అంటున్నావు. రే బాబు, నీకన్నా మా బాబు గారే మాటల్లో బెటర్ అనిపిస్తున్నాడు. డైవర్షన్ పాలిటిక్స్ వద్దు. అసలు నువ్వు నాయకుడు అయితే నీ పార్టీ జెండా కూలీ పార్టీ కాదు అనుకుంటే ఆ 30,000 మంది మహిళలు ఎక్కడ పోయారో చెప్పు, లేదా వాలంటీర్కి ఇస్తానా 10,000 అన్నా ఇవ్వు. అదేంటంటే జగన్ మీద తోసేస్తావు. జగన్ మీకు అన్యాయం చేశాడంటావు. 10,000 జీతం 3,50,000 మందికి ఇవ్వలేకపోతే నువ్వేమో నాయకుడివి, నీకెందుకు DCM పోస్టు? నువ్వు అసలు రాజకీయ పార్టీ ఎందుకు పెట్టావు?